వేదిక మీద ఉన్న పెద్దలకు, కింద ఆశీనులని మీ అందరికీ, విజయభారతి గారి కవితలు, విజయ కవితలు పేరుతో ఇవాళ ఇక్కడ మనం ఆవిష్కరించుకున్నాం. అయితే నాకు పీడిఎఫ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ కవితల్ని చదువుతూ ఉన్నప్పుడు కొన్నేళ్ళ అంటే నేను పుట్టక ముందు నుంచే ఆవిడ రాయటం అంటే ఇంత చదువుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే ఫ్రీ వర్సెస్ రాస్తాం కదా, పోయిటరీ ఫ్రీ వర్స్ ఏదైతే రాస్తామో ఆవిడ ఆ కవితల్ని చాలా మోడర్నిటీతో రాసిందని అని అనిపించింది నాకు. అయితే అంటే తర్వాత కోయి సార్ ఎలాగో మాట్లాడతారు, నాకు కొంచెం జలుబు చేసి మాట్లాడే పరిస్థితులు ఇలా అయినా కూడా ఐ థాట్ ఆఫ్ అంటే ఎక్స్ప్లోరింగ్ హర్ పోయిటరీ ఇన్ మై ఓన్ వే. నాకు చదువుతున్నప్పుడు ఎలా అనిపించింది అనే దాని గురించి నేను మాట్లాడతాను. ఇందులో ఒక కవిత ఉంటుంది, పగిలిన అద్దం పెంకులు. ఈ కవిత నేను చదువుతాను. పగిలిన అద్దం పెంకులు కవిత శీర్షిక. ఎవరి బిడ్డలు రాకడా ఎక్కెక్కేడుస్తున్నారు? ఇంకెవరి బిడ్డలు? మాలమాదిగోళ్ళ పిల్లలవే కావోసు. ఎవర్రా పోరగాళ్ళు రోడ్ల మీద బైఠాయించినారు? ఇంకెవరు? మాలమాదిగల పిల్లలే. ఎందుకురా వాళ్ళు కోర్టులలో తిరుగుతున్నారు? క్లాసు గది అద్దాలు పగలగొట్టినరట. మాలమాదిగలు చదువుడు ఎందుకు? యూనివర్సిటీలకు వచ్చుడు ఎందుకు? తరమండి వాళ్ళని, తరిమి తరిమి కొట్టండి, వేయండి అరదండాలు. చదువులకు వస్తే చెట్లకో పంకాలకో వేలాడాలని ఇంకా అర్థం కాలేదా అని రాస్తారు ఆవిడ. ఇది అంటే ఇట్లా ఇప్పుడు రాస్తున్న వాళ్ళల్లో ఇంత ప్రోగ్రెసివ్గా అంటే ఇంత డైలెక్ట్ అంటే ఏమంటారు అంటే డైలాగ్ బేస్డ్ పోయట్రీ ఇందులో చాలా అలాగే ఉందన్నమాట. చదువుతూ అంటే ఒక నరేటివ్ స్టైల్ ఆఫ్ పోయట్రీ ఇందులో వెంటనే అంటే అది స్ట్రైట్గా ఇంకా అబ్స్ట్రాక్ట్ ఏదో తీసుకొని వచ్చి దాన్ని ఇంకా బ్యూటిఫై చేసి కవిత్వానికి ఇలా ఉండాలని అట్లా అని కాకుండా ఇంకా స్ట్రైట్ అవే ఇంకా మొహం మీదే మాట్లాడగలిగి రాయటం అని అనేది ఈ పుస్తకంలో రాముడు కాదు రావణాయనం కావాలి, రామాయణం కాదు రావణాయనం రాయాలి అని అంటారు ఆవిడ. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అదే మాట కనుక నేనంటే నాకు ఉండే పరిస్థితులు వేరేగా ఉంటాయి. కానీ ఆవిడ అంటే బీయింగ్ అ ఉమెన్ టు రైట్ సచ్ అ బోల్డ్ పోయట్రీ, అది ఇట్స్ మోర్ దాన్ అ ఛాలెంజ్ ఫర్ అ ఉమెన్ ముందుగా. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా చెప్పగలను ఏంటంటే చాలామంది మగవాళ్ళు కవులు ఆడోళ్ళు రాసేది అసలు కవిత్వమే కాదని పక్కన పడేస్తారు. సో అంటే ఆడవాళ్ళు కవితలు రాయటం లేదా అంటే వాళ్ళు అసలు అది కన్సిడర్ చేయరు, ఎక్కడ వాటిని కోట్ చేయరు, వీళ్ళు రాస్తున్నారు వీళ్ళని చదవాలని కూడా అనుకోరు. అంటే ఒక కవి అనే ఒక పదార్థం లేదా కవి అనే బ్రహ్మ అని అంటారు, కవి బ్రహ్మ ఇలా అని ఏదో పెడతారు కదా అలంకారాలు. సో అవి కేవలం మగవాళ్ళకి మాత్రమే ఇవ్వబడ్డ చోట విజయ్ గారు ఇంత అంటే రాసిన ఇవి మొత్తం ఒక 31 కవితలు ఉన్నాయి. ప్రతి కవితలో కూడా ఆవిడ అలాంటి ఇదే రాస్తారు. అంటే ఆవిడ భాషని కూడా క్వశ్చన్ చేస్తారు. ప్రాకృతం నుంచి సంస్కృతం వచ్చింది అని అంటే తెలుగు సంస్కృతం అయిపోయి పిల్లల్ని భయపెడుతుందని కూడా అంటారు ఆవిడ. ఇంకో కవిత ఇక్కడ నాకు ఇంకా ఇలా చాలా నచ్చిన కవిత అంటే ఇది చాలా మోడర్న్ పోయమ్స్లో తీసుకోదగ్గ ఇది 2006లో రాశారంట ఆవిడ. అది కవిత శీర్షిక ఏంటంటే దర్గా గుడి. ఓకే, దర్గా గుడి. తెలుగు డిక్టేషన్లో 2 మార్కులు తగ్గాయి. ఎందుకు తగ్గాయో చెప్పనా? కు ఉకారం ఇవ్వనందుకు. దుర్గా గుడికి దర్గా గుడికి 2 మార్కుల దూరమేనా? దుర్గా గుడికి దర్గా గుడికి 2 మార్కుల దూరమేనా? ఈశ్వర్ అల్లా తేరే నామ్ డిక్టేషన్ ఎవరు సరిగా రాశారని, ఈశ్వర్ అల్లా డిక్టేషన్ ఎవరు సరిగా రాశారని దుర్గా గుడిని దర్గా గుడి చేసిన అసంకల్పిత భావన టీచర్లకు నాయకులకు ఎప్పుడు తెలుస్తుంది అంటారు ఆవిడ. ఇంకా ఏం మాట్లాడుతాం, దీని మీద వ్యాసాలు రాసుకునే అంత స్టఫ్ ఉంది ఇందులో. చూడటానికి చాలా చిన్న కవిత.
అదే నాకు ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది అని అంటే ఎంత అంటే రాయటంలో ఆ స్పార్క్ ఆ బ్రెవిటీ అని అంటాం కదా అది అంటే ఇది ఎప్పుడు రాశారు రాహుల్ బొజ్జా గారి అబ్బాయి రోనిత్ అట్లా రాసినందుకు ఆయనకి 2 మార్కులు తగ్గించారంట. సో అందువల్ల ఈ కవిత రాశారు అంటే తీసుకోవడం కూడా అంటే దుర్గా ఒక ఉకారం మిస్ అయింది దానివల్ల మతాల మధ్య ఇంత దూరం ఏర్పడటం అందున మార్కులు కూడా తగ్గిపోవటం అని అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇంకా అలాగే ఇక్కడ ఆవిడ ఇంకో కవిత ఉంటుంది ఒకానొక కాలంలో ఏమైంది ఒకానొక కాలంలో అనే కవిత రాస్తూ ఆవిడ కోదండరాముడు కనిపెట్టే ఉన్నాడు వడ్డీ కాసుల వాడు కాపాడుతున్నాడు అంటారు. దేనిని అంటే ఈ జ్ఞానాన్ని ఈ సుఖాన్ని వీటన్నిటిని ప్రతి కవితలో కూడా ఒక ఒక స్ట్రాంగ్ సైడ్ ఆవిడ తీసుకొని ఉన్నారు. ఏం మాట్లాడాలి ఆదివాసుల వైపు నిలబడి మాట్లాడతారు. స్త్రీగా ఆవిడ అస్తిత్వాన్ని చాలా బలంగా నిలబడి మాట్లాడతారు ఆవిడ. అదే కాకుండా పైట తగలేయాలి అని చెప్పి రాసిన ఒక కుల వర్గానికి సంబంధించిన కవితని కూడా ఆవిడ ఇందులో ప్రస్తావన చేస్తూ పైటలు తగలేయాలి కాకపోతే ఆ పైట తగిలేయడానికి అంటే ఆవిడ ఏమంటారంటే దళిత స్త్రీల పైటలు తగలేయడానికి మామూలు మంటలు చాలవు చితి మంటలే కావాలంటారు ఆవిడ. ఆ మంటలు ప్రళయాగ్నులు అయ్యేది ఎప్పుడు కులం కాలిపోయేది ఎప్పుడు అని కూడా అంటారు. సో ఇంకా ఇంత స్ట్రాంగ్గా అంటే నేను ఇప్పుడు రాస్తున్నాను కానీ మేడం ఇంత లోపల వాటిని ఆ కుల తాలూకు డిస్క్రిమినేషన్స్ని చూడటం కానీ లేదా ఫ్యామిలీలోనే ఆ కైండ్ ఆఫ్ క్వశ్చనింగ్ చేసేది ఉన్నప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఐడియాలజికల్ అసెట్స్ ఉంటాయి కదా అవి హెరిడిటరీగా వచ్చినప్పుడు అయినా కూడా సో ఇవి ఈ అప్పుడప్పుడు అంటే నేను చాలా మిస్ అయ్యానేమో నా వచ్చే క్రమంలో తెలుసుకోవాల్సిన వాళ్ళని చాలామంది తెలుసుకోలేకపోయాననే ఒక బాధ ఉంటుంది నాకు. ఇవి చదివినప్పుడు అనిపించింది అంటే చాలా వరకు ఇవి పబ్లిష్ అవ్వలేదు. ఆవిడ పేపర్లలో రాసుకున్నారని ఇందులో ఉన్నాయి. మరి కొన్ని అంటే ఎందుకు మరి ఆవిడ పంపలేకపోయారో కూడా మనకు తెలియదు. లేదా ఆవిడ కూడా ఇలాగేమైనా నిర్లిప్తగా ఫీల్ అయి ఉన్నారా మగ కవుల విషయంలో అని కూడా నాకు అనిపించింది. అయితే ఇలాంటి అంటే నేను ఒక దళిత క్రిస్టియన్ ఉమెన్గా నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ విషయాలు నాకు ఈ కవిత్వంలో నుంచి నేను అన్నప్పుడు ఈ చదువుతున్నప్పుడు నాకు ఏమని అనిపించింది అంటే ఆవిడ నాతో చెప్తున్నట్టున్నాను అనిపించారు. ఏంటి నువ్వేమి ఒంటరి కాదు బీయింగ్ అ విమెన్ పోయట్, నువ్వు కూడా ఒక సమాజ నిర్మాణానికి కావాల్సిన అక్షరాల్ని సొసైటీకి ఇవ్వగలవు అనే ఒక ధైర్యం ఆమె ఈ ఈ కవిత్వ సంపుటి నుంచి ఇస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఇందులో ఒక కవిత ఏమంటారు అడవులకి సంబంధించి పోక్సో కంపెనీకి దాని గురించి రాస్తూ ఆవిడ ఈ కవిత చెల్లాయిలు అని పిలుస్తూ కవిత రాస్తుంది అందులో. సో అలాగే తర్వాత ఇంకొకటి కూడా ఏమనిపిస్తుందంటే మనం ఎంత ఎదిగినా కూడా మన మూలాలు నశించవు అనే ఒకటి ఆవిడ చెప్తున్నట్టు. నువ్వు ఎంతైనా చదువు ఎంతైనా మాట్లాడు ఎంత జ్ఞానమైనా ప్రదర్శించు అయినా కూడా ఈ కుల వ్యవస్థలో వాళ్ళు నిన్ను అంగీకరించడానికి ఎప్పుడూ ఒక అడుగు వెనకే ఉంటారు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అట్లనే ఇంకొకటి ఏమనిపించిందంటే రెలవెన్స్ టు రైటర్ యాజ్ మీ లైక్ ఏమైనా అడ్డంకులు ఎదురైనప్పుడు వాటిని ఎలాగ స్వీకరించవచ్చు, ఎలాగ నిలబడి గట్టిగా మాట్లాడవచ్చు, ఎలాగ ఒక ప్రతిఘటన స్వరంగా నిలబడి రాయడానికి కావాల్సిన ధైర్యాన్ని కూడగట్టుకోవడం ఎలాగా అనే విషయాన్ని కూడా ఈ విజయభారతి గారి కవితల ద్వారా అంటే ఆవిడ పక్కనే నిలబడి మాట్లాడుతున్నట్టు అనిపించినటువంటి విషయాలు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం నేను చాలా గర్వంగా చాలా హంబుల్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను కన్సిడర్ చేసినందుకు. నాకు ఇది ఇంకొక పెద్ద బాధ్యతగా కూడా నేను ఫీల్ అవుతున్నాను. ఇంత బలంగా నేను కూడా రాయలేనేమో అంటే ఇప్పుడు కాలంలో కొన్నిసార్లు ఏం చెప్తారంటే నాకే రాసేప్పుడు కొన్ని అక్షరాల వెనకల ఉపమానాల వెనకల పదచిత్రాల వెనకల దాక్కొని రాయాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో శత్రువుని ఎదురుగా దాడి చేయడానికి లేదు దాక్కొని దాడి చేయాలి అనేటువంటి మాటలే వినపడి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ క్రమంలో విజయభారతి గారు ఇంత ధైర్యంగా అంటే అప్పుడు ఉన్న పరిస్థితులు వేరైనప్పటికీ ఏం భయం లేదు నువ్వు రాస్తూ ఉండు అని నాతో మాట్లాడినట్టుగా అనిపించింది ఈ పోయిటరీ చదువుతుంటే. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.